శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సర మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రారంభంలో ఆ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది అని ఒక విధంగా సాధారణ ప్రేక్షకులు ముందుగా వారి జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఒక సూచనగా మనం ఈ సంవత్సర ఫలితాలు 2026వ సంవత్సరం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, గురువు సంచారం ప్రధానంగా తీసుకొని మనం ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి యాజిటీజ్గా ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానం అందు ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఇది ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా వడ్డీ వ్యాపారాలు అలాగే వేరే స్పెక్యులేషన్ లాంటివి కాకుండా లాంగ్ టర్మ్లో లాభం వచ్చేవి ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, స్థలం కొనుక్కోవడం, పొలం కొనుక్కోవడం అలాంటివి కొనుక్కుంటే దానికి మీరు కొంత అప్పు చేసైనా సరే స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల ప్రధానంగా మీకు రాణించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీరు ఆ విధంగా స్థిరాస్తి కొనుక్కునే ప్లానింగ్ కంపల్సరీగా చేసుకోవచ్చు. ఏ విధంగానైనా సరే ఈ సంవత్సరంలో మీరు అప్పు చేయడం అన్నది కంపల్సరీగా జరుగుతుంది. అది స్థిరాస్తి కొనుక్కునే విషయంలో చేసుకుంటే మీకు నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది కంప్లీట్గా మీరు 2026 సంవత్సరంలో ప్లాన్ చేసుకుంటే మంచిది. దాని నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగంలో మార్పు. దశమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో అలాగే ఉద్యోగరీత్యా దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ సంవత్సరంలో మీరు ప్రధానంగా ప్రయత్నం చేసుకుంటే 100కి 100 రూపాయలు ఈ మేషరాశి వారికి స్థానచలనం విదేశ ప్రయాణం 100%. జూన్ 1వ తారీఖు తర్వాత జూన్ 1 తర్వాత కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 1వ తారీఖున వ్యయ భాగ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా మీరు విదేశ అవకాశాలు అటు విద్య కొరకు కానీ, లేదంటే స్థల మార్పు ఉద్యోగం కొరకు కానీ, లేదంటే దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ అవకాశం ఉంటుంది. లేదా మీరు దూరంగా ఉన్నటువంటి విద్యార్థులు, పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు సొంత ప్రాంతం వచ్చి తల్లిదండ్రులు కలుసుకోవడానికి కూడా ఇది మీకు స్థానచలనం అది శుభంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా మీరు ఒక చోట ఏదో వ్యాపారం ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం అనుకుందాం, అది లాభసాటిగా అయితే లేదు, దాన్ని మళ్ళీ వేరే చోటకి మార్చి అక్కడ మీరు కొత్తగా వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారం అన్నది ఏంటంటే రిస్క్తో కూడుకున్నది కాకుండా నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉన్నది చేసుకోవడం వల్ల కంపల్సరీగా రాణించే అవకాశం ఉంది. ఇవి ప్రధానంగా మీరు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో మీరు చేసుకోవాల్సిన కార్యక్రమాలు. దాని తర్వాత రాహు, కేతువు. ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా 2026 సంవత్సరం అంతా కూడా అంటే 2026 డిసెంబర్ 5 వరకు కూడా రాహు మీకు లాభస్థానం అందు ఉంటాడు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు విదేశ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. విదేశ మిత్రుల నుంచి, విదేశ బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. బట్ కానీ ఎంత సులువుగా ధనం వస్తుందో అది తీర్చడానికి మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు అది లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలి తప్ప 6 నెలలకో సంవత్సరకో తిరిగి ఇచ్చే విధంగా తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక లైసెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా, ఆటోమొబైల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా మన మేషరాశి వారికి లాభంలో రాహు ఉండడం వల్ల ఏదైనా పెద్ద బడ్జెట్లో ఏదైనా ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అవకాశాలు కూడా బాగా వస్తాయి, డబ్బు కూడా సమయానంగా దొరుకుతుంది. ఏదైనా పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నా, పెద్ద సినిమా తీయాలనుకున్నా, లేదు మీరు రాజకీయాల్లో ప్రవేశించి ఒక పార్టీ స్థాపించాలన్నా కూడా ఇది బాగుండదు. అయితే శని భగవానుడు 12లో ఉండడం వల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవాడిని జాగ్రత్తగా
ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ముంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా దగ్గరగా ఉండి పర్యవేక్షించుకొని ఏ విషయంలో కూడా వేస్ట్ లేకుండా ప్రతి పని మీరు చేసుకున్నప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాలు మీరు స్టార్ట్ చేస్తే రాహు మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది. ఇక గురు భగవానుడు ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు వరకు తృతీయ స్థాన సంచారం అన్నది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా వరకు అవకాశం ఉంది. ఏదైతే మీరు జీవితంలో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే ఒక తీరని కోరిక ఉందో అది సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నారో, అది సంతానం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా కొత్త విషయం అవ్వచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక విషయం కూడా కావచ్చు. అటువంటి మీరు తెలుసుకునే ప్రయత్నంలో కంప్లీట్గా మీరు జూన్ 1 వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు సహకరించడం జరుగుతుంది. జూన్ 1 తర్వాత గురువు చతుర్థ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి మారడం, అది రుజుమార్గంలో వెళ్ళడం వల్ల చాలా వరకు ఇంచుమించుగా అదే 1 సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు. అయితే ఇది మీకు 4వ స్థానంలో గురువు స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతుంది. ఏదైనా కొత్త గృహప్రవేశం చేసే అవకాశం ఉంది. దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. లేదంటే తల్లిదండ్రులను కలుసుకొని వారి మంచి చెడ్డలు చూసి వారికి ఏదో స్థిర నివాసం ఏర్పరిచే అవకాశం కూడా ఉన్నది. బట్ ఏదైనా జీవితంలో సుఖపడే టైం మాత్రం ఈ మేషరాశి వారికి జూన్ 1 నుంచి రాబోతుంది. అదే మరి ఈ గురువు మళ్ళా వక్ర గమనంలో 31 అక్టోబర్న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడా పంచమ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీలో ఉన్నటువంటి మంచి అలవాట్లు బయటకు వస్తాయి. మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. సంతాన విషయంలో చాలా శుభవార్తల సమయంలో మీరు వినే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ గురు భగవానుడు 2026వ సంవత్సరంలో మరి జూన్ 1 వరకు మిథున రాశిలోను, తర్వాత కర్కాటక రాశిలోను, తర్వాత అతిచార ద్వారా అంటే మళ్ళీ స్పీడ్గా 31 అక్టోబర్న సింహరాశిలో ప్రవేశించి ఇంచుమించుగా అక్కడ కొన్నాళ్ళు అంటే జనవరి నెల వరకు ఉండి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేక వీడియో తీసుకోవచ్చు. బట్ ఏదైనా మన మేషరాశి వారికి గురువు జూన్ 1వ తారీఖు తర్వాత అత్యంత బలవంతుడే. మీతో ఏదైనా స్థిరాస్తి కొనిపించడం కానీ, ప్లేస్ మారడం కానీ, విదేశ ప్రయత్నం చేయడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ పేరుని ఏదైనా ఆస్తి, మీ తల్లిదండ్రులు మీ పేరుతో ఆస్తి రాయడం కానీ, ఈ విధంగా కొన్ని సెటిల్మెంట్లు స్థిరంగా జరిగే అవకాశం ఉంది. గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరీగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా, జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో, పాపగ్రహం అంటారో, ఆ గ్రహానికి జపం చేయించడం, దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత గోచార రీత్యా మనకి ఈ 4 గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో. రాహు, కేతువు, గురువు, శని. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి. వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరీగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి, అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి. సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు, ఈ గడ్డం అది పెంచేసి తలగడ్డ పెంచకుండా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదా ప్రతి సోమవారం, ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెటో బిళ్ళలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో
వ్యసనాల బారిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి, రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు, సాల్వాలు పంచిపెట్టడం, చెప్పులు, గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి, పేదవాళ్ళకి, రోగంతో ఉన్నవారికి, వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా, ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాడి తీసుకెళ్తూ ఉంటాడు. అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు. అనేక అక్రమ సంబంధాలు, వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు. అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే. దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేయడం. అలాగే స్త్రీల వంక, అంటే మీరు ఎంత చిన్న వయసైనా పెద్ద వయసైనా ఎవరైనా స్త్రీలను దీన్ని పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు. మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు, అంటే మినుములతో వడలు, గారెలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో, క్యాన్సర్ కానీ, అంటే గతంలో లెపర్స్ అని, ఎయిడ్స్ అని ఉండేవి, అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది. అలాగే కేతు నిరాశ నిస్సు కారణమవుతుంటాడు. కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జూరం, అలాగే వారికి కావాల్సినటువంటి ధనం, అంటే 11 రూపాయలు కొంత ఎండు ఖర్జూరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ, లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సహకరిస్తుంది. అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి భిక్ష చేయవలసి ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగులు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా, పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు. ఏమీ లేకుండా, దేశాన్ని ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరీగా, కేతు ఇచ్చాడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ, మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారిని సేవించడం వల్ల, లేదంటే బాబా గారు, సత్యసాయి బాబా, రాఘవేంద్ర స్వామి, మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది. మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనం చేసుకునే రెమెడీలే పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి, లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు 100కి 100 పాళ్ళు సహకరించే అవకాశం ఉంది. స్వస్తి.